హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే. మేము చాలా రోజులకి హాయ్ చెప్పాను కదా. సో సారీ, టైం లేదనమాట. పాపతో చాలా బిజీ అయిపోయాం. అందుకే మేము లేట్గా వీడియోస్ పెడుతున్నాం. ఓకే, ఇది వచ్చేసి విజయవాడలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో అక్కడికి మేము విజిట్ అయ్యామన్నమాట. నేను, మా వారు, పాప, మావయ్య, అక్క వాళ్ళ బాబు, మా ఫ్యామిలీ వరకు వెళ్ళామన్నమాట. సో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే విజిట్ చేయండి. ఎంత బాగుందంటే అక్కడ మనం రియల్గా ఉన్నట్టే అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. గృహలా పెట్టారు. చాలా బాగుందండి. ఫొటోస్కి అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వెల్కమ్ చెప్పారు ఇక్కడ. వెల్కమ్ టు కాశ్మీర్ ఎగ్జిబిషన్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అక్కడ ఫ్లవర్ వాజ్, ఇదేమో స్నో మౌంటైన్స్ అండ్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. చాలా బాగుందండి చూడడానికి. ఫొటోస్కి అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకా లోపల ఎంట్రీకి వచ్చేసాక చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కాశ్మీర్లో అంత బాగా డెకరేట్ చేశారనమాట. ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో తెలియదు కానీ ఎక్సలెంట్గా ఉంది చూడడానికి, విజిట్ చేయడానికి. అండ్ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది ప్లేసు. ఇది కాశ్మీర్లో ఒక హౌస్ అన్నమాట. చాలా బ్యూటీ హౌస్ అన్నమాట. ఇది స్నోతో ఉన్న హౌస్. ఇది చూడడానికి చాలా లుక్గా ఉంది. అండ్ అక్కడ ఫొటోస్ కూడా దిగాము మేము. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఫొటోస్ అయితే. ఆ స్నోలా ఉంది కదా, అదంతా చాలా బాగుంది ఫొటోస్కి. అండ్ ఇది వచ్చేసి యాపిల్ ట్రీ అన్నమాట. కాశ్మీర్ యాపిల్ అంటారు కదా, సో ఆ చెట్టు అన్నమాట. ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు రియల్గా ఫీల్ అయినట్టే ఉంది నాకైతే. ఇది ఒక వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇవి బర్డ్స్ వచ్చేసి ఇక్కడ బర్డ్స్ కూడా పెట్టారు కాశ్మీర్లో. చాలా అందంగా ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. స్నేక్ అండి, అసలు నేనైతే చూసి చాలా షాక్ అయిపోయాను అన్నమాట. స్నేక్ని ఏంటి తను చాలా డేర్ అండ్ డాష్గా దాన్ని పట్టుకుంటున్నారు. చాలా అంటే చాలా భయంగా అనిపించింది చూడడానికి. బర్డ్స్ చూసారా? గుడ్ బర్డ్స్ మనం ఎక్కడో చూసున్నాం ఇట్లాంటి బర్డ్స్. ఇక్కడ చూసాను నేనైతే. ప్యారెట్స్ అయితే చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా.
ఇది కాశ్మీర్ హౌసెస్ అండి. మన ఇండియాలో అయితే ఎక్కడ ఉండవు ఇలాంటి హౌసెస్, కాశ్మీర్లో ఉంటాయి. నేనైతే కాశ్మీర్లో చూసేసి వచ్చేసాను. ఒకవేళ మీరు విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి కిడ్స్తో వెళ్ళి. ఎందుకంటే కిడ్స్కి చాలా నచ్చే ప్లేస్ అన్నమాట. సో చాలా బాగుంది. జలకన్య తినైతే ఎంతసేపు ఉందంటే వాటర్లో, వావ్, వాళ్ళ పేషెన్స్కి మనం గ్రేట్ చెప్పుకోవాలి. తీసుకెళ్దాం దీన్ని. ఓకేనండి, బాయ్. విజిట్ చేయని వాళ్ళు విజిట్ చేయండి. బ్యూటిఫుల్ ప్లేస్ని మిస్ అవుతారు. ఓకే, బాయ్, టేక్ కేర్.